గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం విఐఈ ఫాసెట్ ఏదైతే ఉందో దాంట్లో షార్ట్ లింక్స్ అనేటటువంటి కొన్ని టాస్కులు ఉన్నాయండి. ఈ షార్ట్ లింక్స్ అనే టాస్కులలో కేవలం కొన్ని టాస్కులు మాత్రమే 7 టాస్కులు మాత్రమే వర్క్ అవుతున్నాయి. సో ఆ వర్క్ అయ్యే టాస్కులు ఏంటి, వాటిని ఏ విధంగా మనం కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాను చూడండి. కేవలం ఈ టాస్కులు మాత్రమే వర్క్ అవుతున్నాయి, కేవలం ఈ 7 టాస్కులు మాత్రమే వర్క్ అవుతున్నాయి. సో ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళు దీన్ని, ఈ పేజ్ ఏదైతే ఉందో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో వీటిలలో ఇక్కడ చూడండి, shrinkern.com అనే టాస్క్, తర్వాత clk.sh అనే టాస్క్, shrinkme.io అనే టాస్క్, డ్రాప్ లింక్ అనే టాస్క్, SGTG, HNTG, DNTG, ఈ 3 టాస్క్, ఈ మొత్తం 7 టాస్కులు వర్క్ అవుతున్నాయండి. సో ఇప్పుడు నేను మన మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశాను, విఐ ఫాసెట్. సో ఇక్కడ 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో మెనూ బటన్ అది టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత షార్ట్ లింక్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, అవైలబుల్ లింక్స్ 63 అని ఉందన్నమాట. సో 63 టాస్కులలో మనం ఇప్పుడు కేవలం చేయబోతున్నది కేవలం 7 టాస్కులు మాత్రమే. సో ఈ పేజ్, షార్ట్ లింక్స్ అనే పేజ్ ఏదైతే ఉందో దీనిలోకి వచ్చిన తర్వాత చివరికి స్క్రోల్ చేయండి, లాస్ట్ది ఏదైతే ఉందో ఆ టాస్క్కి వెళ్ళండి డైరెక్ట్గా. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, లాస్ట్ టాస్క్ ఏదైతే ఉందో డ్రాప్ లింక్ అనే టాస్క్ మన లిస్ట్లో ఉంది. సో ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో డ్రాప్ లింక్ అనే టాస్క్ దగ్గర క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేస్తే ఇలా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కూడా కంటిన్యూ అని వచ్చింది, ఇంకొకసారి కూడా కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది, పై ఆప్షన్ కాదండి, కింద ఉండే కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా 5 సెకండ్స్ టైం పడింది. 5 సెకండ్స్ టైం పడి అయిపోయిన తర్వాత ఇక్కడ గెట్ లింక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో గెట్ లింక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, 200 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ సక్సెస్ఫుల్గా క్లెయిమ్ అయిపోయినట్టు ఇక్కడ పడి వెళ్ళిపోయాయి అన్నమాట. అది టాస్క్ కంప్లీట్ చేసే విధానం. దాంతోపాటు ఇక్కడ చూడండి, 63 ఇదివరకు ఉండేది ఒకటి తగ్గిపోయి ఇప్పుడు 62 అయింది, అంటే ఆ టాస్క్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు అనమాట. సో ఇంకొకసారి మీకు ఒకవేళ ఆ టాస్క్ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే జస్ట్ పై చివరి వరకు స్క్రోల్ చేయండి. చూడండి, ఇప్పుడు మనం చేసిన టాస్క్ ఏంటి, డ్రాప్ లింక్ అనే టాస్క్. ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఇది లైట్ కలర్లోకి మారింది. ఇది మామూలుగా అది వర్క్ అవ్వకుండా ఉండుంటే ఇలా డార్క్ కలర్లో ఉండేది, కానీ ఇలా లైట్ కలర్లోకి మారింది అంటే దానికి మీనింగ్ అది క్లెయిమ్ అయిపోయినట్టు అనమాట. సో డ్రాప్ లింక్ అనే టాస్క్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూసాము. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే clk.sh. సో ఈ టాస్క్ని ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, క్లెయిమ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయ్యిద్ది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ వచ్చింది కదా, దీన్ని టచ్ చేయాలండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయాలి. సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ మోటార్ సైకిల్స్ ఎక్కడ ఉన్నాయో సెలెక్ట్ చేసుకోమంటుంది అనమాట. సో బైక్ ఏదైతే ఉందో దీన్ని నేను సెలెక్ట్ చేశాను. వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో క్యాప్చా వెరిఫై అయింది. అయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తాను. ఒకవేళ క్యాప్చా రాంగ్గా ఎంట్రీ చేసిన ఇబ్బంది లేదండి, 2-3 సార్లు మళ్ళీ ట్రై చేయండి, ఎందుకంటే కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది ఈ టాస్క్ క్యాప్చా అనేది ఎంట్రీ చేయడం. సో ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, ఈ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇలా ఓపెన్ అయిందనమాట.
సో దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ 6 అనేది లెటర్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ పేజ్. ఆ పేజ్ మీద మీరు టచ్ చేయాలండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ప్లీజ్ వెయిట్ 15 సెకండ్స్ అని పడుతుంది చూడండి. ఈ పేజ్ మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి తిరిగి ఈ పేజ్లోకి రావాలన్నమాట. సో ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ కంటిన్యూ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఇంకోసారి కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ లింక్ అనే ఆప్షన్ వచ్చిందండి. సో మీరు ప్రతి టాస్క్లో కూడా గెట్ లింక్ అనే ఆప్షన్ వచ్చే వరకు చేయాలన్నమాట. సో గెట్ లింక్ అని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మేబీ టాస్క్ కంప్లీట్ అయినట్టు. సో ఇప్పుడు నేను ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో దీంట్లోకి వస్తున్నానండి. సో ఇక్కడ టాస్క్ కంప్లీట్ అయినట్టయితే ఏం రాలేదు. మళ్ళీ నేను ఇది క్లిక్ చేశానండి. క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వేరే పేజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తున్నాను, చూద్దాం. సో మళ్ళీ ఇంకోసారి కూడా ఇక్కడ కంటిన్యూ అని చూపిస్తాను చూడండి. ఈ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద ఇంకోసారి కూడా నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే పేజ్ ఓపెన్ అయింది. సో మళ్ళీ ఇంకోసారి కూడా అదే పేజ్కి వచ్చేసి మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేశాను. ఇక్కడ గెట్ లింక్ అని వచ్చింది చూడండి. గెట్ లింక్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా టెలిగ్రామ్ ఆప్షన్ వచ్చేసి ఉంది. ఇక్కడ ఇంటూ మార్క్ కొడుతున్నా. ఇక్కడ చూడండి మీకు గెట్ లింక్ అని రావాలి. ఇలా టైం కూడా ఖచ్చితంగా పడాలన్నమాట. సో ఈ టైం అనేది ఖచ్చితంగా పడి గెట్ లింక్ అనే ఆప్షన్ ఎప్పుడైతే వస్తుందో మేబీ అప్పుడు టాస్క్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ గెట్ లింక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను చూడండి. ఒకవేళ మీరు చేసినటువంటి టాస్క్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా మీకు ఏదైతే పేజ్ లాస్ట్ పేజ్ ఏదైతే ఉందో దానిలో నుంచి డైరెక్ట్గా మీరు ఫాసెట్ పేజ్కి వచ్చేస్తారు. అదే మీకు టాస్క్ కంప్లీట్ అయింది అనే దానికి గుర్తు అనమాట. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్నటువంటి అవైలబుల్ లింక్స్ 63 నుంచి 61కి వచ్చింది. అంటే అంతకుముందు ఒకటి చేసాము, దాని తర్వాత రెండోది చేసాము, 2 కంప్లీట్ అయ్యాయన్నమాట. సో ఈ పేజ్ పైకి అంటున్నానండి, చివరికి అంటున్నా చూడండి. ఇక్కడ డ్రాప్ లింక్ అనే టాస్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది చూడండి. అందుకే లైట్ కలర్లోకి మారింది. slk.sh ఇది కూడా కంప్లీట్ అయింది కాబట్టి లైట్ కలర్లోకి మారింది. దాని తర్వాత టాస్క్ ఏంటి అంటే shrinkme.io. ఈ టాస్క్ ఏదైతే ఉందో ఇది చేయడానికి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిందండి. సో పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ కింద క్లిక్ హియర్ టు కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ క్లిక్ హియర్ టు కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇలా నెక్స్ట్ పేజ్ వచ్చింది. నెక్స్ట్ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ టు వెరిఫై అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ క్లిక్ టు వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ 10 సెకండ్స్ వెయిట్ చేయండి అనేసి ఒక డైలాగ్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ మళ్ళీ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ కింద కూడా కంటిన్యూ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్క్రోల్ డౌన్ చేయమంటున్నారు. సో అంటే చివరికి వెళ్ళమంటున్నారు అనమాట. ఇక్కడ లింక్ ఏదో జనరేట్ అయ్యిద్ది అనేసి చెప్తున్నారు. ఓకే, ఇది విషయం. సో ఇలా చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు గో టు యుఆర్ఎల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. గో టు యుఆర్ఎల్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు టైమింగ్ అనేది పడుతుంది అనమాట. సో ఈ టైమింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు గెట్ లింక్ అనే ఆప్షన్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఈ టైం మీరు గుర్తుంచుకోవాల్సింది, టైం అనేది కంప్లీట్ అవ్వాలి, తర్వాత గెట్ లింక్ అనే ఆప్షన్ రావాలి. ఇలా గెట్ లింక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత అది తిరిగి చూడండి ఇక్కడ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గిపోయాయి అన్నమాట. తగ్గిపోయినాయి అంటే మీనింగ్ ఏంటి అంటే ఆల్రెడీ మనకు పాయింట్స్ కూడా యాడ్ అయ్యాయి. సో ఇది ఇలా స్క్రోల్ అవుతుంది. ఇక్కడ చూడండి లాస్ట్ పేజ్కి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి CLK.sh, shrinkme.io, డ్రాప్ లింక్. సో ఈ 3 టాస్క్లు కూడా మనకు కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ shrinkEarn.com అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని దగ్గర క్లెయిమ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి.
సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ బైక్ ఎక్కడ ఉందో ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని వెరిఫై మీద క్లిక్ చేయండి. ఒకవేళ రాంగ్ అయినా ఇబ్బంది లేదండి, మళ్ళీ ఇంకోసారి బైక్ ఎక్కడ ఉందో చూసి నెక్స్ట్ మీద టచ్ చేయండి. సో ఇక్కడ సైకిల్ గురించి అడుగుతున్నారండి. సో వెరిఫై మీద క్లిక్ చేసా. ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మీరు చేయాల్సింది ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. సో అక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసిన తర్వాత 2 times క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ లింక్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ గెట్ లింక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ సేమ్ ఇదే పేజ్ వచ్చింది. ఇక్కడ కంటిన్యూ అని అడుగుతుంది. సో కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద ఇంకోసారి క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇంకొకసారి కూడా ట్రై చేస్తాను. సో ఇక్కడ మళ్ళీ గెట్ లింక్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ గెట్ లింక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ 10 seconds టైం పడింది. అలా టైం అనేది కౌంట్ డౌన్ అవుతుంది. కౌంట్ డౌన్ అయిన తర్వాత ఈ కింద మనకు గెట్ లింక్ అనేటటువంటి ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ గెట్ లింక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి 135 tokens ఇక్కడ సక్సెస్ఫుల్లీ క్లెయిమ్డ్ అని పడి వెళ్ళిపోయింది అనమాట. సో ఇక్కడ చూడండి అవైలబుల్ లింక్స్ అనేది ఏదైతే ఉందో అది 59కి వచ్చిందంటే తగ్గిపోయింది అనమాట. సో అది కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ చూడండి ఇక్కడ ఇప్పటి వరకు shrinkern.com, CLH, shrinkme, డ్రాప్ లింక్, సో 4 టాస్క్లు అయితే ఉన్నాయో అవి కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో తర్వాత మనం చేసే ఏంటి అని అంటే DNTG, HNTG, SGTG. సో గుర్తుపెట్టుకోండి, SGTG, HNTG, DNTG ఈ 3 కూడా సేమ్ ప్రొసీజరే అండి. 3టిని కూడా ఒకే రకంగా మనం కంప్లీట్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ DNTG ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో మనకు పేజ్ అనేది ఈ విధంగా లోడ్ అయ్యిద్దండి. కొద్దిగా టైం వెయిట్ చేసిన తర్వాత దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఈ లైన్ ఏదైతే ఉందో పైన గ్రీన్ కలర్ లైన్ పడుతుంది కదా, అది చివరి వరకు వెళ్ళే వరకు కూడా మీరు వెయిట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ కింద ప్లీజ్ స్క్రోల్ డౌన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది వచ్చే వరకు వెయిట్ చేసి ఇలా చివరికి అనాలండి. సో చివరికి అన్న తర్వాత ఇక్కడ మీకు ఒక టాస్క్ ఇస్తారనమాట. ఆ టాస్క్ ఏంటంటే 0+1 ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ 1 అని మీరు ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేశాను. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దీని మీద మీరు టచ్ చేయాలి. సో టచ్ చేసిన తర్వాత మళ్ళీ పేజ్ ఏదైతే ఉందో ఇది లోడ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకు 5 సార్లు లోడ్ అవుతుందండి. సో ఇలా పూర్తిగా గ్రీన్ కలర్లోకి వచ్చిన తర్వాత పైకి స్క్రోల్ చేయాలి స్క్రీన్ని. సో అది గ్రీన్ అనేది పూర్తిగా రావాలండి లైను. సో పూర్తిగా వచ్చింది చూడండి. ఇప్పుడు పైన గ్రీన్ లైను తర్వాత మళ్ళీ చివరికి అంటున్నా. చివరికి అన్న తర్వాత మళ్ళీ టాస్క్ ఏదైతే ఉందో లాస్ట్ది చూడండి 7+2 ఎంత అని అడుగుతుంది. 9 అని ఎంట్రీ చేశా. తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంటూ మార్క్ వచ్చింది చూడండి. ఇంటూ మార్క్ మీరు ఖచ్చితంగా క్లిక్ చేయాలండి. సో అది క్లిక్ చేస్తేనే మీకు దీంట్లో ఉండేటటువంటి నెక్స్ట్ స్టెప్ అనేది లోడ్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు స్టెప్ 3/5 వచ్చింది. ఆల్రెడీ 2 స్టెప్పులు కంప్లీట్ అయ్యాయి. ఈ లైన్ మళ్ళీ ఈ విధంగా వచ్చేసి గ్రీన్ కలర్లోకి రావాలన్నమాట. పూర్తిగా గ్రీన్ అయిన తర్వాత ప్లీజ్ స్క్రోల్ డౌన్ అని పడింది చూడండి. ఈ లైన్ పడిన తర్వాతనే మీరు ఇలా చివరికి అనాలన్నమాట. సో చివరికి అన్న తర్వాత ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ అడిగింది 0+3 = 3 అని ఎంట్రీ చేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంటూ మార్క్ వచ్చింది. ఇంటూ మార్క్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పేజ్ అనేది మళ్ళీ లోడ్ అవుతుంది.
సో ఇప్పుడు ఈ టాస్క్లో ఇది 4th స్టెప్ అన్నమాట. సో మళ్ళీ ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే ఇలా గ్రీన్ కలర్ మొత్తం వచ్చే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లీజ్ స్క్రోల్ డౌన్ అనేటటువంటి ఒక డైలాగ్ అయితే పడుద్ది అన్నమాట. చూడండి ఇక్కడ ప్లీజ్ స్క్రోల్ డౌన్ అనేటటువంటి డైలాగ్ వచ్చింది. డైలాగ్ వచ్చిన తర్వాత పై కనాలి, చివరి కనాలన్నమాట. ఇలా చివరికి అనేసి చివరిలో ఒక క్వశ్చన్ అడిగారు మళ్ళీ 5 + 3 = ఎంత అనేసి 8 మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెడ్ మార్క్ ఏదైతే పడిందో దాని మీద మళ్ళీ మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత పేజ్ మళ్ళీ రిఫ్రెష్ అయింది. ఇది 5th స్టెప్. ఇప్పుడు 5/5 అని పడింది. సో ఇలా మళ్ళీ గ్రీన్ కలర్ పూర్తిగా పడే వరకు ఈ పై లైన్ గ్రీన్ కలర్ ఇలా వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ ప్లీజ్ స్క్రోల్ డౌన్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. చూడండి ఇప్పుడు ప్లీజ్ స్క్రోల్ డౌన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది వచ్చింది. వచ్చిన తర్వాత అలా చివరికి వెళ్ళిపోవడమేనండి. అలా స్లోగా చివరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 + 2 ఎంత అనేసి అడుగుతుంది. 5 అని ఆన్సర్ పెట్టా. కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంటూ మార్క్ వచ్చింది రెడ్ కలర్లో. సో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో ఆ రెడ్ కలర్ మార్క్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ టాస్క్ మీరు 5 టైమ్స్ కంప్లీట్ చేయాలండి. ఈ పేజ్లో 5 టైమ్స్ కంప్లీట్ చేస్తే అప్పుడు మీకు ఇలా కౌంట్ డౌన్ టైమర్ అనేది పడేసి ఇక్కడ గెట్ లింక్ అనే ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో ఈ గెట్ లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా పడిందనమాట. తిరిగి నేను ఏం చేస్తున్నానంటే బ్యాక్ పేజ్ ఏదైతే ఉందో వచ్చేసాను. చూడండి ఆటోమేటిక్గా టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇదివరకు 59 ఉన్నది 58కి వచ్చేసింది. టాస్క్ కూడా కంప్లీట్ అయింది. సో టాస్క్ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే జస్ట్ పైకి స్క్రోల్ చేసి చివరికి వెళితే ఇక్కడ చూడండి డిఎన్టీజీ టాస్క్ ఏదైతే ఉందో ఇప్పుడే చేసింది. క్లెయిమ్ అనేది లైట్ కలర్లోకి మారింది అనమాట. అంటే ఆ టాస్క్ కంప్లీట్ అయినట్టు. సో డిఎన్టీజీ తర్వాత హెచ్ఎన్టీజీ, ఎస్జిటీజీ. సో ఈ 3 కూడా ఒకే రకమైన టాస్కులు అండి. డిఎన్టీజీ వరకు అర్థమైన వాళ్ళు నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేయని అవసరం లేదు, ఇక్కడే క్లోజ్ చేయొచ్చు. కానీ ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ హెచ్ఎన్టీజీ ఏదైతే ఉందో దాని కింద క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా సేమ్ అదే పేజ్ అండి, ఎటువంటి డిఫరెన్స్ ఏముండదు, సేమ్ పేజ్ ఇలానే ఓపెన్ అయింది. తర్వాత 5 సార్లు మనము టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిందండి. చూడండి ఒకవేళ మీకు పేజ్ అనేది లోడ్ అవ్వకపోతే మళ్ళీ తిరిగి వెళ్ళేసి మళ్ళీ ఆ టాస్క్ మీద క్లిక్ చేయడమేనండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో నేను ముందు ట్రై చేసినప్పుడు ఈ పేజ్ అనేది లోడ్ అవ్వలేదు, ఆగిపోయింది. సో అందుకని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి హెచ్ఎన్టీజీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి వచ్చాను. వస్తే ఇప్పుడు గ్రీన్ కలర్లోకి మారిందనమాట. సో చివరికి అలా వెళ్ళిపోవడము. తర్వాత 7 + 5 = 12 ఎంట్రీ చేశాను. ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశానండి. దాని తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ వచ్చింది, దీని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పేజ్ లోడ్ అవుతుంది. సో లోడ్ అయింది, గ్రీన్ కలర్లోకి మారింది. తర్వాత ప్లీజ్ స్క్రోల్ డౌన్ అనే డైలాగ్ ఏదైతే ఉందో అది కూడా వచ్చేసింది. సో అలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. ఇక్కడ 2 + 7 = 9 ఎంట్రీ చేసి కింద కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసా. మళ్ళీ ఇక్కడ వచ్చిన ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఈ పేజ్ మళ్ళీ లోడ్ అయింది. సో మళ్ళీ ఈ పేజ్ లోడ్ అయింది, గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. స్క్రోల్ డౌన్ అనే డైలాగ్ వచ్చింది. ఇక్కడ 7 + 8 ఎంత అని అడుగుతుంది. సో ఎంట్రీ చేశాను. కింద కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో తర్వాత రెడ్ మార్క్ వస్తుంది, ఈ రెడ్ మార్క్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పేజ్ అనేది రీలోడ్ అయ్యింది. సో ఇక్కడ పేజ్ లోడ్ అయింది, గ్రీన్ కలర్లోకి మారింది. ప్లీజ్ స్క్రోల్ డౌన్ అనే డైలాగ్ ఏదైతే ఉందో అది కూడా వచ్చింది. ఇక్కడ 6 + 1 ఎంత అని అడుగుతున్నారు, 7 ఎంట్రీ చేసి కంటిన్యూ కొట్టా. ఇక్కడ మళ్ళీ రెడ్ మార్క్ వచ్చింది చూడండి, దీని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ స్టెప్ లోడ్ అవుతుంది. ఇది లాస్ట్ స్టెప్ అండి. దీంట్లో స్టెప్ 5/5 అయ్యే వరకు మీరు చేయాలన్నమాట.
సో ఇక్కడ చూడండి, ప్లీజ్ స్క్రోల్ డౌన్ అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో, వచ్చిన తర్వాత చివరికి అలా వెళ్ళిపోవడమే. 9+6 15 అని ఎంట్రీ చేసా, కంటిన్యూ క్లిక్ చేసా. ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూడండి, గెట్ లింక్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ అనేసి 5 seconds టైం పడింది. ఇక్కడ గెట్ లింక్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దీని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత సో ఇలా పేజ్ అనేది ఇలా పడింది. దీని తర్వాత తిరిగి మీరు చేయాల్సింది ఏంటంటే మన మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళిపోవడమే అన్నమాట. సో చూడండి, ఇక్కడ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దీంట్లోకి వచ్చేసాను. సో ఇక్కడ అవైలబుల్ లింక్స్ 58 ఉన్నది కాస్త 57కి వచ్చేసింది. చివరికి ఇలా అంటున్నాను చూడండి, ఇక్కడ డిఎన్టీజీ టాస్క్ ఏదైతే ఉందో అది కూడా లైట్ కలర్లోకి మారింది, అంటే అది కూడా క్లెయిమ్ అయిపోయినట్టు అనమాట. సో మనకు మిగిలిన టాస్క్ ఏంటి అంటే ఎస్జిటీజీ, ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఏనండి. ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. సో ఇక్కడ పేజ్ అనేది లోడ్ అవ్వట్లేదండి. ఇక్కడ చూడండి, పేజ్ అనేది ఇక్కడ లోడ్ అవ్వట్లేదు, లోడ్ అవ్వాలి. సో లోడ్ అవ్వకపోతే ఏం చేయాలి అంటే తిరిగి మళ్ళీ మనం టాస్క్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళేసి మళ్ళీ క్లిక్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు టాస్క్ లోడ్ అవ్వకపోతే ఈ పేజ్కి వచ్చి జస్ట్ ఇలా స్క్రోల్ ఒకసారి రీఫ్రెష్ చేయాలండి. రీఫ్రెష్ చేస్తేనే మీకు మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఆప్షన్. ఇప్పుడు మళ్ళీ ఎస్జిటీజీ ఆప్షన్ ఏదైతే ఉందో దీని దగ్గర క్లెయిమ్ అనే ఆప్షన్ చూడండి, దీని మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు స్క్రోల్ అవుతుంది. ఇదివరకు ఇలా పడలేదన్నమాట, ఇలా గ్రీన్ కలర్లో రాలేదు. గ్రీన్ కలర్లో రావడం స్టార్ట్ అయితేనే మీకు టాస్క్ అనేది స్టార్ట్ అయినట్టు. సో గ్రీన్ కలర్ పూర్తిగా రావాలి. ప్లీజ్ స్క్రోల్ డౌన్ అనేటటువంటి డైలాగ్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చింది చూడండి, ప్లీజ్ స్క్రోల్ డౌన్ అనే డైలాగు అలా వచ్చిన తర్వాత ఇలా చివరికి వెళ్ళిపోవాలండి. వెళ్ళిపోయి 6+2 = 8 ఎంట్రీ చేసి కంటిన్యూ క్లిక్ చేసా. ఇక్కడ రెడ్ మార్క్, సో రెడ్ మార్క్ మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది చూడండి. స్టెప్ 2/5 స్టార్ట్ అయింది. అది 5/5 అయ్యే వరకు మీరు చేయాల్సిందే అన్నమాట. ఇలా 5/5 వచ్చిన తర్వాత కూడా మీకు కింద టాస్క్ వస్తుందండి. ఆ టాస్క్ అనేది 5/5 పడిన తర్వాత కూడా ఆ టాస్క్ మీరు కంప్లీట్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ రెడ్ కలర్ సింబల్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పేజ్ లోడ్ అవుతుంది. ఇప్పుడు 3/5 అవుతుంది. సో 5/5 వచ్చే వరకు చేయాలి. దాని తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళి క్యాప్చా ఎంట్రీ చేయాలి. సో ఇక్కడ చూడండి, ప్లీజ్ స్క్రోల్ డౌన్ డైలాగ్ వచ్చింది. చివరికి ఇలా వెళ్తున్నా. మళ్ళీ 9+6 = 15 కంటిన్యూ క్లిక్ చేసా. ఇక్కడ ఉన్నటువంటి ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత 4/5 స్టెప్ ఏదైతే ఉందో అది లోడ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ గ్రీన్ కలర్ సింబల్ పూర్తిగా పడిందండి. ప్లీజ్ స్క్రోల్ డౌన్ అని పడింది, గ్రీన్ కలర్ లైన్ పడిన తర్వాత మళ్ళీ ఇలా మీరు చివరికి వెళ్ళిపోవడమే. దీంట్లో ఇక్కడ 3+2 ఎంత అని అడుగుతుంది. ఆన్సర్ 5 అని ఎంట్రీ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చినటువంటి ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టెప్ 5/5 లోడ్ అవుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఇది గ్రీన్ అయిపోవాలి. తర్వాత ప్లీజ్ స్క్రోల్ డౌన్ అనే డైలాగ్ రావాలి. వచ్చిన తర్వాత మాత్రమే మీరు కిందికి కనాలన్నమాట పేజ్ని. సో ప్లీజ్ స్క్రోల్ డౌన్ అని పడింది. తర్వాత చివరికి ఇలా అంటున్నా. సో 5+7 ఎంత అని అడుగుతుంది. 12 అని ఎంట్రీ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చినటువంటి మళ్ళీ రెడ్ కలర్ మార్క్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత పేజ్ అనేది లోడ్ అవుతుందండి. ఇక్కడ చూడండి, యువర్ లింక్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ అని పడింది. ఇక్కడ స్క్రోలింగ్ అయితే అవుతుందన్నమాట. అయిన తర్వాత ఈ కింద గెట్ లింక్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. గెట్ లింక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అనేది ఇలా పడుతుంది అనమాట. ఇప్పుడు తిరిగి మీరు
మళ్ళీ ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో దీని మీదకి వచ్చేసేయడమేనండి. సో మీకు టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. చూడండి ఇదివరకు 57 ఉన్నది కాస్త 56 లింక్స్కి వచ్చేసింది. చివరికి ఇలా స్క్రోల్ చేయండి. సో చూడండి ఇక్కడ డిఎన్టీజీ టాస్క్ ఏదైతే ఉందో ఎస్జిటీజీ, హెచ్ఎన్టీజీ, డిఎన్టీజీ 3 టాస్క్లు కూడా కంప్లీట్ అయినాయి. డ్రాప్ లింక్ shrinkme.io, clk.h, shrinkern.com. సో ఈ విధంగా మొత్తం 7 టాస్క్లు మనం ఈ విధంగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి ఈ షార్ట్ లింక్స్ ఉండేటటువంటి టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసే విధానం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.